హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను వినిహాల్. సో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కరెంట్ ఛార్జెస్ పెంచారని చెప్పి వైఎస్ఆర్సీపీ అనేది పిలుపునివ్వడం జరిగింది. పిలిపించిన తర్వాత అక్కడ చాలామంది కార్యకర్తలు బయటికి రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటున్నారు, కొంతమంది కామన్ పబ్లిక్ స్వచ్ఛందంగా బయటకు వచ్చారని అంటున్నారు. ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచారని వీళ్ళందరూ బయటకు వచ్చారో దాని గురించి మాట్లాడడానికి ప్రజెంట్ మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ చెప్పండి సార్, మొన్న పబ్లిక్ అనేది బయటకు రావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇంకోటేంటి ఏదైతే తిరుపతి ఇన్ఛార్జ్ అభినయ్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే ఛార్జెస్ పెంచారో మీరందరూ బయటికి రావాలని చెప్పి అయితే అందరూ బయటకు వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారని వాళ్ళు అంటున్నారు. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? ఛార్జెస్ పెంచిన తర్వాత కూడా తండోపతండాలుగా తరలి వచ్చారు. దాన్ని మీరేమంటారు? వైసీపీ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ధర్నాకి సిద్ధపడుతుందో ఇది ఒక సమస్యగా పోర్ట్రే చేయాలని చూస్తున్న ప్రయత్నంగా అనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో సుమారుగా వైసీపీ కరెంటు ఛార్జీలు బాదుడు, అలాగే ఆర్టీసీకి సంబంధించిన బాదుడు, ప్రతిదీ కూడా తాకట్లు పెట్టి అన్నీ చేసి మొబిలైజ్ చేసే పథకాలు ఇవ్వడానికి ప్రయత్నించారు. దాంట్లో భాగంగా ప్రతిదీ ఇసుక, మద్యం ఇవన్నీ కూడా వాళ్ళ ఖాతాలోకి వేసుకొని మళ్ళీ అప్పులు చూపిస్తూ, మళ్ళీ ఆర్బీఐ నుంచి రిక్వెస్ట్ చేసుకుంటూ, మళ్ళీ నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడి రిక్వెస్ట్ చేసుకుంటూ, మ్యాక్సిమం ఎన్ని అప్పులు కావాలో అన్నీ చేస్తూ, ఎక్కడెక్కడ ఏవి పెంచాలన్నీ పెంచుతూ, ఈవెన్ తిరుపతికి సంబంధించిన రూమ్ రెంట్లు కూడా పెంచేసి వాటి ద్వారా వచ్చిన అమౌంట్ కూడా ఇటు తరలించి అన్నీ మింగేసి, ఇప్పుడు ఇంకా మంత్రివర్గ నిర్ణయం కరెంటు ఛార్జీలు పెంచాలా వద్దా, పెంచితే ఇప్పుడున్న లోటు రెవెన్యూ ఏదైతే ఉందో దాని భర్తీ కోసం కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఏదో ఉపద్రవం వచ్చి పడిపోయింది, దారుణం జరిగిపోతుంది, అన్యాయం అయిపోతుంది అనే రేంజ్లో మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్లలో రెవెన్యూ జనరేట్ గురించి అసలు ఆలోచించనే లేదు, ఏమీ చేయలేదు. దానికి ఇప్పుడు మీరు అన్నట్టు బోమన అభినయ్ గారు జనాల్ని మొబిలైజ్ చేసి తరలి వచ్చినం కాదండి, మొబైలైజ్ చేసిగా వచ్చిన దాన్ని చూపిస్తున్నారు. చూసారా 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అనే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఈ 6 నెలలు వెనక్కి వెళ్తే తిరుపతి కాన్స్టిట్యూషన్, ఎంపీ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది వైసీపీ గెలుచుకుంది. మరి ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ ఏది గెలుచుకుంది? ఎందుకు అదొక్కటే అక్కడ గెలుచుకోగలిగింది? ఎందుకు? మరి అక్కడ వ్యతిరేకత స్థానికంగా రూరల్ ఏరియాలో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుంది కదా. అసెంబ్లీ 7 నియోజకవర్గాలన్నీ కూడా తిరుపతి, ఆ గూడూరు, శ్రీకాళహస్తి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కూటమే గెలుచుకుంది. ఇంచుమించు 6 ఎన్నో టీడీపీ, ఒకటి జనసేన గెలుచుకున్నట్టుంది అందులో. ఇవన్నీ వదిలేసి మాకెంత ఆదరణ ఉంది చూసారా, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చెప్పి డబ్బులిచ్చి తెప్పించుకున్న మనుషులను కూడా చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, అది కూడా ఒక యాంగిల్లోని ఫోటో చూస్తేనే జనాలు ఎక్కువ కనబడుతున్నారు, ఇంకో యాంగిల్ నుంచి చూపిస్తే ఏం కనబడరు అక్కడ. ఇప్పుడు గతంలో కూడా ఎంత ఇబ్బంది కలిగించిందంటే, లోకేష్ ఎక్కడైతే పాదయాత్ర చేస్తున్నప్పుడు నైట్ టైం రెస్ట్ తీసుకుంటుంటే లోకేష్ వెనక అసలు జనాలే లేరు చూసారా అని చెప్పి నైట్ టైం ఫోటోలు పెట్టి ఆయనకి అసలు ఆదరణే లేదన్నట్టుగా చెప్పుకొచ్చారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, లోకేష్ పాదయాత్రకు వెళ్తున్న ప్రతి అణువణువునా కూడా వైసీపీ సెకండ్ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీక్రెట్గా నైట్ టైం వెళ్ళి కలిసి వాళ్ళు నెక్స్ట్ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏవేవి వాళ్ళు మార్పులు చేర్పుల కోసం మాట్లాడుకున్నారంట. అది బిహైండ్ ది సీన్స్ పక్కన పెట్టండి. ఎంత జనాలు మొబిలైజ్ చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది, వీళ్ళు ఏమీ చేయలేదు అనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలా అనుకుంటే 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వాగ్దానాలు చేశారంటే, వీరు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి బాధుడే అన్నాడు. ఈ ప్రభుత్వం బాధుడు కాబట్టి నెక్స్ట్ మనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, మీకు అవేవి ఉండవు, నేను ఈ నవరత్నాలను మీకు అందిస్తాను, పైగా 25 ఎంపీలను తీసుకొస్తే కేంద్రం మెడలు వంచైన స్పెషల్ ప్యాకేజీలు, స్పెషల్ స్టేటస్లు తెప్పిస్తాను, రైల్వే జోన్ తెప్పిస్తాను, ఒక్కసారి ఇచ్చి చూడండి అని చెప్పి ఎంత బాగా గొంతెత్తి అరిచాడో చెప్పలేమైనా. అన్ని జరిగిన తర్వాత ఒక్కసారి కూడా పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఎవరు? రాష్ట్రం తరపున ఎన్నికైన ఎంపీలు. అదొకటి. విద్యుత్ ఛార్జీలు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మరలా బాదుడే బాదుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకున్నాడా ఏంటి ఆయన, ఇప్పుడు మరలా బాదుడు చేస్తున్నాడు ఏంటని చెప్పి
2019 ముందు విమర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గవర్నమెంట్ వచ్చాక 9 సార్లు పెంచారు. 9 సార్లు గాను 16,500 కోట్ల భారం, 16,500 కోట్ల భారం ప్రజల మీద పడింది. ఇది చాలదన్నట్టు ఎంప్లాయీస్కి టీఏలు ఇవ్వలేదు, డిఏలు ఇవ్వలేదు, ఎప్పుడెప్పుడు నుంచో రావాల్సినవన్నీ ఇవ్వలేదు, ఒక కరువు భత్యం ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే రెవెన్యూ లేదన్నారు. రెవెన్యూ లేదన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచిన మీద వచ్చిన డబ్బు ఏమైంది? ఆఖరికి తిరుపతిలో గదులు రెంట్లు పెంచిన దాని మీద వచ్చిన డబ్బులు ఏమైంది? వైజాగ్లో జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా, జిల్లా పరిషత్ ఆఫీస్ కూడా తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు ఏమయ్యాయి? ప్రభుత్వ దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఏవైతున్నాయో వాటి తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు ఏమయ్యాయి? మద్యముకి చేసిన అన్నిటికీ స్వైపింగ్లు, క్యూఆర్ కోడ్లు ఏమీ లేకుండా కేవలం క్యాష్ రూపంలో తీసుకున్న మద్యం డబ్బులు ఏమయ్యాయి? ఇన్ని ఉంచుకొని, అంటే ఇక్కడ చిన్న కథ చెప్పాలి మీకు. జల్లిడు అందంట సూదికి, సూది నువ్వు ఒక్కసారి కరెంట్ ఛార్జీలు పెంచావు, నీ వెనక ముట్టి కింద కన్న ముందు చూడవే అందంట జల్లిడి సూదినికి వెళ్ళి. బట్ జల్లిడికి ముట్టి కింద మొత్తం కన్నాలే కదా, ఒక్క సూదిని చూపిస్తుందంట. సూది నీ ముట్టి వెనక ఒక కన్నం ఉంది చూడని. బట్ జల్లిడికి ముట్టంతా కన్నాలే. మరి ఇది మర్చిపోతే ఎట్లా? అది ఏదో మర్చిపోయినట్టు ఇవాళ రేపు గూగుల్ తల్లికి అడిగితే ఎవరు ఎంత పెంచారు, ఎవరి హయాంలో ఏం జరిగింది అన్నీ క్లియర్గా వచ్చేస్తాయిగా. ఇంత చిన్న లాజిక్ కూడా తెలియదా? ఇవాళ స్మార్ట్ ఫోన్ లేని సామాన్యుడు ఎవరున్నారండి? మహా అయితే ఒక 2-3% ఉన్నారు ఈ ఫీచర్ ఫోన్తో ఉన్నవాళ్ళు, అంతేనా? బటన్స్ ఫోన్, మిగతా అందరూ స్మార్ట్ ఫోనేనా? ఆఖరికి రోడ్ సైడ్ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ, చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్లే వాడుతున్నారు. అవును. మరి వాళ్ళందరూ ఫోన్లు చూసుకో తెలియదా వాళ్ళకి? సార్, ఇక్కడ రోజా గారు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తం అబద్ధపూరితమైన పరిపాలన చేస్తున్నారు. ఎన్నికల ముందు చెప్పింది ఒకటి, ఎన్నికల తర్వాత చేసేది ఇంకొకటి. ఏదైతే కరెంట్ ఛార్జెస్ అవన్నీ పెంచమని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అన్నారో, ఎన్నికలు వచ్చాక అది విచ్చలవిడిగా పెంచుతున్నారంటారుగానే రోజా గారు చెప్తున్నారు. దానికి మీరేమంటారు సార్? అంటే ఇప్పుడు ఏదైతే తిరుపతిలో మొబిలైజ్ చేశారో, అంతకుముందు ఆవిడ వైసీపీ కార్యకర్తలతో ఏదైతే సమావేశం పెట్టారో, ఆవిడ ప్రతిదీ పెంచమని చెప్పి మీరు హామీ ఇచ్చి ఇప్పుడు పెంచుతున్నారు, ఇప్పుడు బాధ్యతగా ఉండాలి, అకౌంటబిలిటీ గురించి మాట్లాడుతున్నారు ఆవిడ. పైగా ఎవరిని? చంద్రబాబు నాయుడు గారికి. అంటే వీళ్ళందరూ కూడా మిగతా మంత్రులు వీళ్ళ దృష్టిలో వీళ్ళ స్థాయికి సరితోగరు అనుకుంటా. వీళ్ళకి ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే మధ్యలో వీళ్ళు అందరూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి డిఫెన్స్గా మాట్లాడుతూ కౌంటర్లు ఇవ్వచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు అటాక్ చేస్తారు. మీకు ఎంత స్థాయి వీళ్ళని ఎవరితో మాట్లాడరు, అంటే వీళ్ళ రేంజ్ ఇది అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. రోజా గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ విద్యుత్ శాఖ మంత్రో లేదంటే ఇంకో శాఖ మంత్రికో మాట్లాడి కౌంటర్లు వేయచ్చు కదా, అలా వేయరు. ప్రధానికి చంద్రబాబు నాయుడు వీళ్ళు గుమ్మానికి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేయాలి. ఇది అంటే వాళ్ళ ఆలోచన పరిధి అలాగ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ఇచ్చారో ఆ పథకాలు ఇవ్వడం కోసం నానా ఇబ్బందులు పడ్డాడు. ఆ విషయం ఎలాగా? ఆయన పడలేదు, అధికారుల్ని కింద స్థాయిల్ని పిండి పీల్చి మీరు ఎక్కడేం చేస్తారో తెలియదు, ఎందుకు ఈ శాఖలో ఉంది ఈ శాఖలో ఉంది అంత లాగీసి తీసుకురండి, పథకాలకు ఇచ్చేయండి అనే చెప్పారు. ఆఖరికి పంచాయతీ నిధులు కూడా ఏంటి చిన్న చితక పంచాయతీ చిన్న రోడ్లు మరమ్మతులువి అటువంటి కేటాయించాల్సిన కూడా తీసుకొచ్చేసి పథకాలకు ఇచ్చారు. పథకాలకు ఇచ్చినవి కూడా 1,60,000 కోట్లు అంటే మొత్తం దాని కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఇచ్చిన నివేదిక ప్రకారం 90,000 కోట్లే ఇచ్చినట్టు ఉందంట. మరి మిగతా 60,000-70,000 కోట్లు ఏమైనట్టు? మళ్ళీ చూడండి, ప్రతిదీ అప్పే, ప్రతిదీ తాకట్టే, ప్రతిదీ పెంచేసి తీసుకొచ్చినవే. విద్యుత్ ఛార్జీలు అన్నీ పెంచేశారు, 9 సార్లు పెంచారు. పెంచిన తర్వాత ఇంకా రెవెన్యూ లోటు ఎందుకు వచ్చింది? ఎంత లోటుతో ప్రభుత్వాన్ని అప్పచెప్పారంటే కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు, అది మాట్లాడరే. కేవలం 5 నెలలకే వీళ్ళు జనాల వ్యతిరేకత వచ్చేసింది. చూడండి, జనాల వ్యతిరేకత వచ్చేస్తే ఒక్క ఎంపీ సీట్లో ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కటి గెలుచుకోలేకపోయారు. ఎందుకబ్బా మీరు? అంటే రాష్ట్రం మొత్తం 6 నెలల్లోనే ఏదైతే తిరగబడుతున్నారో, ఇంకోటి అంటే మొత్తం అవినీతి చేసి, ఇంకోటి అంటే 6 నెలల్లోనే మీ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉందని ప్రచారం చేస్తున్నారా, లేకపోతే నిజంగానే బ్యాడ్ ఒపీనియన్ ఉందంటారా? నిజంగా బ్యాడ్ ఒపీనియన్ అయితే ఇంకా రాలేదండి. ఓకే, నేను చూసిన వరకు అయితే. ఎందుకు రాలేదు అని అంటే ఇంకా టైం అవ్వలేదు, ఒక్కొక్కటిగా చేస్తున్నారు. బ్యాడ్ అనేది ఎక్కడ విలువ చేస్తున్నారంటే ఏదైతే సూపర్ 6 అనుకున్నారో ఆ సూపర్ 6లో కొన్ని ఇంకా మహిళలకు ఫ్రీ బస్సు అలాంటివి ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి వాటి గురించి మాట్లాడలేక బ్యాడ్ అయిపోయారు అంటున్నారు. దేని పరంగా బ్యాడ్ చెప్పండి?
అంటే సూపర్ 6 దాని గురించి బ్యాడ్ అయిపోయారు. వ్యతిరేకత వచ్చింది. మాట్లాడితే జైల్లో పెడుతున్నారు, కేసులు పెడతారు అన్నట్టుగానే చెప్తున్నారు. లేవేనండి. బాగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి గోరుముద్ద, అమ్మ దీవెన, నాన్న ఒడి ఇవన్నీ కూడా 8 నెలల తర్వాత స్టార్ట్ చేశారు. మీకు తెలుసో తెలీదో. మీరు ఒక్కసారి కావాలంటే 2020లోకి వెళ్ళండి. 2019లో గవర్నమెంట్ వస్తే 2020 సంక్రాంతి తర్వాత నుంచి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. మీకు తెలుసా? మీరు చూడండి కావాలంటే 8 నెలల తరువాత. ఇక్కడ ఇంకా 5 నెలలు పూర్తయింది. 6వ నెల నడుస్తుంది రన్నింగ్ ఇంకా. మీరు అప్పుడే ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చేసిందా? పైగా అదే ప్రశ్న వాళ్ళకి వేసామనుకోండి, అప్పుడు జగనన్న ప్రైమ్లో కరోనా వచ్చేసి ఇబ్బంది అయిపోయింది కానీ లేకపోతే జగనన్న పొడి చేసేవాడు లాగేసేవాడు అని చెప్తారు వీళ్ళు. మరి మీరే ఎట్లా చేశారు? 2 సంవత్సరాలు కరోనాలో పోయిందని అన్నారు. కరోనాలో పోయినా కూడా 2 సంవత్సరాలు కరోనాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే రేషన్ గురించి కానీ ఫ్రీగా రైస్ ఇవ్వడం కానీ అన్ని కేంద్ర ప్రభుత్వమే చేసిందిగా. మీరు చేసింది ఏముంది? ఒక్క దగ్గరైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది లేదా నరేంద్ర మోడీ గారి బొమ్మ కానీ కేంద్ర ప్రభుత్వం యాంబులం కానీ ఒక్క దగ్గరైనా వేసుకున్నారా? అన్ని దగ్గరలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. ఆఖరికి మీరు కొనుక్కున్న ఇల్లు భూమి పట్టా మీద కూడా ఆయన ఫోటోనే అంట. అంటే ఆయిందా ఇల్లు? ఆయిందా పట్టా? లేదంటే ఇక్కడ ఒకప్పుడు నవాబులు పాలించేవారట. నవాబు గారు ఎక్కడ ఆయన సంబంధించింది కాబట్టి ఆయన రాజరిక పాలన కాబట్టి ఆ నవాబు గారి ముద్ర నవాబు గారి ఫోటో ఉండేది కాయిన్ల మీద. అది అర్థం ఉంది. ఆయన రాజు కాబట్టి పరిపాలించేవాడు కాబట్టి. ఈయన అంటే రాజు ఆయన ఎప్పటికీ ఈయనే ఉంటాడా? అలాంటి రాజునే వ్యతిరేకించారు. ఇక్కడ తెలంగాణ నుంచి విముక్తికి పోరాటం జరిగింది. మరి ఇక్కడ 5 ఏళ్ళ పరిపాలన కోసం లైఫ్ లాంగ్ ఈయనే ఉండిపోతాడు అన్నట్టుగా ఈయన ఫోటోలు వేసి చేసేస్తే ఇవన్నీ మర్చిపోయారా ఏంటి? అదే అంటున్నాను మళ్ళీ. అయ్యా మీ చేతుల్లో ఫోన్లు ఉన్నాయి చూడండి. మీరు కూడా 6 నెలలకి ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ముందు రెవెన్యూ జనరేట్ చేస్తే అన్నీ సర్దుకుంటాయన్న తలంపులో వీళ్ళు ఎంత గొంతు చించుకొని ధర్నాలు లేనిపోని ధర్నాలు చేస్తున్నా ఎవరైనా ఏ మంత్రైనా స్పందిస్తున్నారా? ఎందుకు స్పందించట్లేదు? ఏనుగెళ్తుంటే వెనకేవో వెంటబడుతుంటాయంట అరుస్తూ. అలా అనుకొని పట్టించుకోవట్లే. ఓకే, మరి అలాంటప్పుడు ఎందుకు పట్టించుకోవాలి? రోజా గారికి సమాధానం ఇవ్వాలంటే అకౌంటబిలిటీ గురించి మాట్లాడుతున్నారు ఆవిడ. రోజా గారు ఇంకేం మాట్లాడతాం? ఈవిడ ఏపీఐఏసీ చైర్మన్గా ఉన్నది, తర్వాత మంత్రిగా ఉన్నారు ఈవిడ. ఎక్కడ ఏం చేశారంటే ఏముంది? అన్నీ అన్న చెప్తే చెయ్యాలి, లేకపోతే లేదు. ఎందుకంటే వీళ్ళకి కేటాయించిన శాఖ ఏదైతే ఉందో ఆ శాఖలో నిధులు ఉంటాయి కదా, అవి కూడా అన్న వాడేశారు. ఇప్పుడు ఒక్క ఆర్థిక శాఖలో ఉన్న 55 కోట్లని ఇటు తరలించి ఏ పత్రము లేకుండా తరలించినందుకే కేటీఆర్ గారు రేపు కేసు ఎందుకు ఎదుర్కోబోతున్నారు. ఈయనకి ఒక్క పత్రము లేదు, ఒక మంత్రివర్గ సమావేశం లేదు, మంత్రివర్గ నిర్ణయం లేదు, ఒక జీవో లేదు, ఏమీ లేదు. ఆఖరికి విజయవాడలో అదనపు భవనాలకు కట్టాల్సిన కోర్టుకి 43 కోట్లు నిధులు వచ్చాయంట. అవి కూడా తినేశారయ్యా, తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అదనపు భవనాల కోసం 43 కోట్లు వస్తే దానికి ఇంకో 30 కోట్లు వీళ్ళు కలిపి అదనపు భవనాలు ల్యాండ్ అని అలోకేట్ చేసి కట్టాలి. ఆ 43 కోట్లు కూడా తినేశారయ్యా. ఇంకేం మాట్లాడతాం? వీళ్ళు మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు అని అంటే ఏది చూసారా? అదే అంటున్నాను, సూది వెనక ఉంది. సూది నీ వెనక ముట్టి కింద కన్నం ఉంది జల్లెడి ముట్టంతా కన్నాలే. ఇంకేం మాట్లాడతాం చెప్పండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.